నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుర్చీ పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్ను పడ్డదనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ కుర్చీకి సంబంధించిన ఒక అంశం చర్చ మీదకి వస్తున్నది. కేసీఆర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ పోస్ట్ ఎవరికి రాబోతుంది, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు అర్హులు, కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ లీడర్కి వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. సో కేసీఆర్ ఏమో ఇప్పుడు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉండడానికి చర్చ వినబడుతున్నది. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు, కానీ కేసీఆర్ బయటికి రాలేకపోతున్నాడు. సో చాలా మంది ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి, కేసీఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు, కేసీఆర్ని తిడుతున్నారు, కేసీఆర్ని చాలా మంది విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా దాదాపు 9 నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు, ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకున్నది లేదు, ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఆయన ముఖం చూపించింది లేదు. ఇంతసేపు ఎర్రబలి ఫామ్ హౌస్ లేకపోతే నందినగర్ ఇంట్లో తప్ప ఆయన బయటకు వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించిన విషయంలో కూడా పెద్దగా కేసీఆర్ బయటికి రాకపోవడం, కేవలం బిల్ పాస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు మాట్లాడగలరా? స్పీకర్కి సంబంధించినటువంటి ఆ డిసిషన్ కానివ్వండి, బిల్ పాస్కి సంబంధించిన డిసిషన్ కానివ్వండి, గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయంలో మాత్రమే కేసీఆర్ ఒకటేసారి వచ్చింది వెళ్ళిపోయింది అంతే. తర్వాత బడ్జెట్ సమావేశానికి సంబంధించిన విషయం కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కేసీఆర్ ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు. కేటీఆర్ కూడా రాలేదు కొన్ని రోజులు. ఓన్లీ హరీష్ రావు తోటి ఈ తతంగం అంతా నడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావును పెద్ద ఎత్తున అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్ పార్టీని ఢీకొనేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. సో ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా కేసీఆర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టిన చర్చ వినబడుతున్నది. సో ఆల్రెడీ మీరు అసెంబ్లీకి వస్తలేరు, మీరు బయటకు వస్తలేరు, బయటకు వచ్చి మాట్లాడతలేరు, మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పాత్ర పెద్ద ఎత్తున పోషిస్తలేరు. సో ఇప్పుడు మాకు ఒక కొత్త లీడర్ కావాలి, మాకు ఒక కొత్త లీడర్షిప్ వస్తే ఆయనే మా వెనకాల ఉన్నారనేటటువంటి ఒక ధైర్యంతో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారనే చర్చ వినబడుతున్నది. సో ఇదే నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్ష పదవిలో ఉంటే బాగుంటుంది, కవిత మొండి పట్టుతో ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, దూసుకొని ముందు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు అధ్యక్ష పదవి అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కవిత వర్గం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారనే చర్చ వినబడుతున్నది. ఆల్రెడీ కేటీఆర్ కవిత జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి మాట చెప్పిండు. ఎవరెవరైతే జైలు పోయొచ్చులో వాళ్ళందరూ కూడా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైలు పోయొచ్చు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి జైలు పోయొచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ ఉద్యమ సమయంలో జైలు పోయిండు, ఆయనేమో తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. నారా చంద్రబాబు నాయుడు మొన్న జైలు పోయిండు, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. పవన్ కళ్యాణ్ అనేక సార్లు అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టినారు. పవన్ కళ్యాణ్ ఏమో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి కవిత కూడా తిహార్ జైలు పోయి వచ్చింది కదా, కాబట్టి కవిత కూడా ముఖ్యమంత్రి అవుతుంది, కవిత కూడా సీఎం అయ్యేటటువంటి ఒక ఒపీనియన్ ఉందనే చర్చ వినబడుతున్నది. ఎప్పటి నుండో కేసీఆర్ కు సంబంధించినటువంటి పోస్ట్ పైన ఈ ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో అనేకమైనటువంటి పంచాయతీలు నడిచినాయట. కొన్ని రోజులు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక టర్మ్ ఉన్నప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2018కి సంబంధించిన విషయంలో 2018, 19, 20 ఇంకా 21, 22, 23 దాదాపు 22, 23 ఈ 2 సంవత్సరాలు మిగిలింది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో కేసీఆర్ కేటీఆర్ కి ఈ 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందా అనే డిసిషన్ ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతో గతంలో డిస్కస్ చేసినట్టు. డిస్కస్ చేసినప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు లేదు ఒకవేళ కేటీఆర్ కనుక సీఎం పదవి ఇస్తే కవితకు సంబంధించినటువంటి వర్గం ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కవిత కంటే అత్యంత కీలకమైనటువంటి వర్గం హరీష్ రావుకి సంబంధించినటువంటి వర్గం ఈ అంశం పైన పెద్ద ఎత్తున పంచాయతీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. కాబట్టి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ కు గతంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే 2 సంవత్సరాల పదవే, అది కూడా ఆల్రెడీ 3 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు 2018 తర్వాత, 22, 23 ఈ 2 సంవత్సరాలు కేటీఆర్కి ఇస్తే కవిత ఊకోదు కదా, కవిత తిరుగుబడేటటువంటి అవకాశం ఉంటుంది కదా.
కవిత కంటే ఎక్కువ హరీష్ రావు ఊకోడు కదా, ఎందుకంటే కేటీఆర్ కంటే సీనియర్ హరీష్ రావు. ఉద్యమంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించాడు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హరీష్ రావు మొత్తం కేసీఆర్తోనే ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు అంత ఈజీగా ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేసి కొత్త ఉపాయం కట్టారు, ఎవరొద్దిగా ముఖ్యమంత్రి అని చెప్పి కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి ఒక పదవిని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేసేది 2018లో నడిచినటువంటి అంశం వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా, ఒకవేళ కేసీఆర్ కనుక రిజైన్ చేస్తే సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి ముఖ్యమంత్రి పోస్ట్ పోతుంది. కాబట్టి ఇట్లా ఉపాయం కట్టి సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఏమైతే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ సీన్ కట్ చేసే 2024 సంబంధించిన ఎన్నికలలో తుస్సైపోయారు, ఓటమి పరారైనటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం. 39 సీట్లు వచ్చిన ఇంటికాడ అనుకున్నారు, కథం అధికారం కోల్పోయారు. ఎవరికి కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు, వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని వాళ్ళు రీచ్ కాలేకపోయినారు. ఇవన్నీ అంశాలు మనం చూసినాం. సో ఇదే మూమెంట్ లో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్కు ఉన్నది, ప్రెసిడెంట్ పదవి ఏమో కేసీఆర్కు ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఏమో బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పదవి కాస్త కేటీఆర్కి ఏమని చెప్పి చాలా మంది లొల్లి పెడుతున్నారు. కేటీఆర్ కు కేసీఆర్ పదవి ఇవ్వండి, కేటీఆర్ చేతిలో పెట్టండి అని చెప్పి చాలా మంది పంచాయతీ పెడుతున్నారు. కానీ కేటీఆర్ ఏం చెప్తున్నాడు, నాకొద్దు చెల్లెకి ఏమని చెప్తున్నాడు, కవితకి పదవి చేయని చెప్పి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కవిత దాదాపు జైల్లో ఆమె నరకం అనుభవించింది. కవిత అనేక ఇబ్బందులు పడ్డది, చాలా తిప్పలు పడ్డది. ఆమె సగం జీవితాన్ని కోల్పోయింది అనేటటువంటి ఒక రీతిలో ఒక అంశం వచ్చింది. 1 సంవత్సరం దగ్గర ఆమె జైల్లో, అంటే దాదాపు 150 డేస్ అట్లా ఆమె జైల్లో ఉంది. కాబట్టి కవితకు ఏదైతే ఈ పదవి ఇస్తే, ప్రెసిడెంట్ పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ కూడా ఒక డిసిషన్కి వచ్చిన చర్చ వినబడుతున్నది. కానీ హరీష్ రావు ఈ అంశాన్ని వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు. హరీష్ రావు ఒకవేళ కవిత కనుక కేసీఆర్ పదవి ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ ఉన్నారనుకో, హరీష్ రావు ఒప్పుకోడు కదా, హరీష్ రావుకి ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి కేటీఆర్ కొత్త ఉపాయం కడుతున్నాడు. ఏంది, కేటీఆర్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటుంది కదా, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని కేటీఆర్ హరీష్ రావుకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉండడనే చర్చ వినబడుతున్నది. మరి ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి, ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన పోస్ట్ లో కేటీఆర్ ఉండి ప్రెసిడెంట్ పోస్ట్ లో కవిత ఉన్నది అనుకో, మరి హరీష్ రావు ఏం చేయాలి? మరి హరీష్ రావు సీనియర్ లీడర్ కదా, హరీష్ రావుకి ఏ పదవి ఇయ్యరా? హరీష్ రావు గట్లనే మీ దగ్గరనే బతుకుంటున్నాను, ఇక మీ దగ్గరనే ఉండాలి ఇక మొత్తం. కాబట్టి హరీష్ రావుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఒప్పుకోవట్లేదు. ఈ ప్రెసిడెంట్ పదవి ఏందో హరీష్ రావుకి ఏమని చెప్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం అవసరం లేదు, సరే ఎట్లుందో అట్లనే కొనసాగించండి, మన మధ్యలో పంచాయతీ ఎందుకని చెప్పి హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్ట. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ పదవి ఇప్పుడు కవిత చేతిలో పెట్టబోతున్నారు. సో కేసీఆర్ ఏమో కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళిద్దరు సీనియర్ లీడర్లు లెక్కుంటారు. పార్టీ వ్యవహారాలను కూడా బ్యాక్ ఎండ్ లో వీళ్ళిద్దరు చూసుకుంటారు. కానీ తాత్కాలికమైనటువంటి పోస్టులు మాత్రం ఒక ప్రెసిడెంట్ పోస్ట్ కవితకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ పోస్ట్ ఏమో హరీష్ రావు చేతిలో అప్పగించడానికి రెడీగా ఉన్నారు. బ్యాక్ ఎండ్ మొత్తం కేటీఆర్ చూసుకున్నాడు. ఇక కేటీఆర్ చూసుకున్నాడు, కేటీఆర్ వెనకాల ఉంటాడు. ఒక పెద్ద ఆరా లెక్క సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు వీళ్ళంతా. ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కుర్చీ పైన కవిత కన్ను పడ్డది. కవిత ఏం చెప్పింది, జైలు నుండి బయటకు వచ్చినాక, ఒక 5 రోజుల పాటు నన్ను డిస్టర్బ్ చేయకండి, 5 రోజులు నేను కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటా అని చెప్పింది. 5 రోజుల తర్వాత అట్లీస్ట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడైనా కనబడుతుందా, ఎప్పటికైనా బయటకు వచ్చిందా, ఏదైనా ప్రెస్ మీట్లు ఇచ్చిందా, ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చిందా, ఎప్పుడైనా మాట్లాడిందా? లేదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి దగ్గర 20 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా ఆమె బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆమె ఎక్కడ కనబడినటువంటి సిచ్యువేషన్ లేదు. ఏ సోషల్ మీడియాలో కూడా ఆమె కనబడలేదు. ఆమె వచ్చినప్పుడు మాత్రమే కనబడ్డది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంది ఇంకా. కాబట్టి ఇవన్నీ డిస్కషన్ కేసీఆర్ ఎలబలి ఫామ్ హౌస్ లో నడుస్తున్నాయట. ఎవరికి ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకోటి నేను చెప్పరా, మీకు ఇంకో విషయం చెప్తాను. కవితకు ఈ కీలకమైనటువంటి ఈ ప్రెసిడెంట్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, కేసీఆర్ మహిళలను ఏకం చేద్దామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. మహిళలను ఏకం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో కవితకు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఎమ్మెల్సీ కవిత మహిళలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తుంది. సో మహిళా లీడర్లను తయారు చేసి వాళ్ళ దాంట్లో కూడా గట్టిగా ఒక బీఆర్ఎస్ పార్టీని బలంగా నాటుదామనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ కవితకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ఏమంటారు ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తర్వాత
హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత వీళ్ళిద్దరు కూడా సీనియర్ లీడర్ లెక్క వ్యవహరిస్తారు. అవసరమని కూడా కేటీఆర్ ఇన్ఛార్జ్ పదవి తీసుకోవచ్చు. సో దీంట్లో ఒక చర్చ, వీళ్ళు అధికారంలోనే లేరు, అధికారంలో లేనటువంటి పార్టీలోనే వీళ్ళు ఇప్పుడు పదవులకు సంబంధించి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఒక చర్చ వస్తున్నది. సో కవిత గనక కేసీఆర్కి సంబంధించిన కుర్చీ ఇచ్చిన అనుకో, కవిత ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలలో తిరగడానికి రెడీగా ఉందనే చర్చ వినబడుతున్నది. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇదే ప్లాన్, వీళ్ళంతా ప్లాన్ ఇదే. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కనుక పాదయాత్ర చేయాలంటే ఏదో ఒక పోస్ట్లో ఉండాలి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా సీట్లు రావాలంటే ఎమ్మెల్సీ కవితకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి, ఆమె ఆల్రెడీ జైలు పోయి వచ్చింది కాబట్టి కొంత సానుభూతి ఉంటుంది, కొంత వర్కౌట్ అవుతుంది. సో బీజేపీ పైన గట్టిగా మాట్లాడుతుంది, కాంగ్రెస్ పైన గట్టిగా మాట్లాడుతుంది. సో ఆమెకు ఎమోషనల్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కవితకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఆమె మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ అంతా కూడా పాదయాత్ర చేస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు. తర్వాత హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో, తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో సందర్భంలో కూడా ఎమ్మెల్యేలతో దిశానిర్దేశం చేయడం, ఎమ్మెల్యేతో డిస్కస్ చేయడం ఇవన్నీ చేస్తాడు. తర్వాత కేటీఆర్ బ్యాక్ ఎండ్ లో ఆయన కూడా నియోజకవర్గాలన్నీ తిరగడము, తర్వాత ఆయన కూడా పాదయాత్ర, వాహనయాత్ర, కేటీఆర్ వీళ్ళిద్దరు కలిసి బస్సు యాత్ర, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రోగ్రామ్ ప్లాన్ లో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈ కుర్చీని కట్టబెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. హరీష్ రావు ఎక్కడ ఫీల్ అవుతాడో అనేటటువంటి బాధతో కేటీఆర్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ హరీష్ రావు చేతిలో పెట్టబోతున్నారు. సో ఇవన్నీ అన్ని అంశాలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. సో చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల డిసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది.